హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీరామ్. ఈరోజు ఈ శ్లోకంలోని ప్రదేశాలను చూద్దాం. విశ్వేశం మాధవం డుండిం దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. మొదటగా కాశీ విశ్వేశ్వరుడు. ఈ మాట వినగానే మొదట గుర్తుకొచ్చేది హిందువుల ఆధ్యాత్మిక నగరమైన కాశీపట్టణం. ఆ తర్వాత పదం 12 జ్యోతిర్లింగాలలో 9వది. ఆ శ్లోకాన్ని ఒకసారి చదువుదాం. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాళం ఓంకారం మమలేశ్వరం ప్రజ్వల్యాం వైద్యనాథంచ ఢాకిన్యాం భీమశంకరం సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే వారాణస్యంతు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే హిమాలయేతు కేదారం ఘృష్ణే సంచ విశాలకే ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః సప్తజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి. ఈ జ్యోతిర్లింగం ప్రస్తుతం వివాదాస్పద జ్ఞానవాపి మసీదులో ఉంది. ఎందుకంటే మూర్ఖుడు ముష్కరుడు అయిన ఔరంగజేబు మత విద్వేషంతో అనేక పవిత్ర హిందూ దేవాలయాలను కూల్చివేశాడు. అందులో ఈ విశ్వనాథ లింగంతో పాటు రామకృష్ణ జన్మస్థలాలు అయిన అయోధ్య, మధురలు కూడా ఉన్నాయి. అలా కూల్చివేయబడ్డ ఆలయ పునాదుల మీదే తమ మసీదులు కట్టుకున్నారు. ఇలా హిందువుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచి వారు వారి ఆధ్యాత్మిక మందిరమైన మక్కాకు యాత్రలు చేసి ఏమి పుణ్యం సంపాదించుకుంటారో వారికే తెలియాలి. హిందువుల విశ్వాసం పొందాలంటే వారికి వారుగా ఈ వివాద స్థలాలను ఇచ్చివేస్తే వారికి అనంతకోటి హజ్ యాత్రల ఫలితం లభిస్తుంది. క్రైస్తవులకు ఆధ్యాత్మిక పట్టణం వాటికన్ సిటీ. మరి మనం మన ఆధ్యాత్మిక కేంద్రమైన విశ్వనాథ ఆలయాన్ని పొందడానికి ఇంకెంతకాలం వేచి చూడాలో ఆ విశ్వేశ్వరుడే సమాధానం చెప్పాలి. అభినవ ఛత్రపతిగా కొలవబడుతున్న మన ప్రధానమంత్రి శ్రీ మోదీ గారి హయాంలోనే అయోధ్య, కాశ్మీర్లాగే మిగతావి కూడా మనం సంపాదించుకోవాలని సగటు హిందువుగా అభిప్రాయపడుతున్నా. ఇక ఆలయ చరిత్రకి వస్తే ప్రస్తుతపు ఈ ఆలయం 1780లో రాణి అహల్యాబాయిచే నిర్మించబడింది. ఆమెచే ప్రతిష్ఠింపబడిన ఈ విశ్వనాథలింగము రోజు వేలాది మంది దర్శించుకుంటారు. తర్వాత చూడబోయేది బిందు మాధవం. పంచమాధవులలో ఒకడైన ఈ బిందు మాధవుడు స్వయంభూగా పంచగంగా ఘాట్ దగ్గర వెలిశాడు. ఔరంగజేబు ఈ మాధవుని ఆలయాన్ని పూర్తిగా ధ్వంసం చేసి అక్కడ ప్రస్తుతం ఉన్న అలంఘీర్ అనే మసీదును కట్టాడు. ఔరంగజేబు దురాగతాల నుంచి స్థానికులు బిందు మాధవుని విగ్రహాన్ని మాత్రం రక్షించుకోగలిగారు. ప్రస్తుతం ఉన్న ఈ ఆలయాన్ని 1672లో ఛత్రపతి శివాజీ మహారాజు కట్టించాడు. కాశీఖండం ప్రకారం నేపాల్లోని గండకీ నదిగా పిలువబడే గంగా నదీ ప్రాంతంలో అగ్నిబిందు మహర్షి విష్ణుమూర్తికై తీవ్రమైన తపమాచరించాడు. ఆ మహర్షి తపోదీక్షకు సంతుష్టుడైన విష్ణుమూర్తి ఆ మహర్షి మనోవాంఛగా 5 క్షేత్రాల్లో పంచమాధవులుగా వెలిశారు. పంచమాధవులు ఎవరంటే కాశీలోని బిందు మాధవుడు, ప్రయాగలోని వేణిమాధవుడు, రామేశ్వరంలోని సేతుమాధవుడు, కాకినాడ దగ్గరలోని పిఠాపురంలో కుంతి మాధవుడు, శ్రీరంగంలోని సుందరమాధవుడు. పంచగంగా ఘాట్ 5 నదుల సంగమం. అవి గంగా, యమున, సరస్వతి, కిరణ, ధృతపాప. కార్తీక మాసపు నెల్లాళ్ళు సాక్షాత్తు పరమేశ్వరుడే ఈ పంచగంగా ఘాట్లో స్నానం చేస్తాడని ప్రతీతి. అలహాబాద్లోని త్రివేణి సంగమంలో నెల రోజులు చేసిన ఈ పంచగంగలో ఒక్కరోజు చేసిన దానితో సమానం అంటారు. ఇక్కడ స్నానం చేసిన తర్వాత బిందు మాధవ దర్శనం అత్యంత పుణ్యప్రదం. అస్సీ నుంచి మణికర్ణిక ఘాట్ వరకు ఉన్న ప్రదేశాన్ని శివకాశి అని, మణికర్ణిక నుంచి ఆదికేశవ ఘాట్ దాకా ఉన్న ప్రదేశాన్ని విష్ణుకాశి అని, కాశీ ఖండోక్తి. కాశీని ఒక పురుష ఆకృతిగా చూడగా అస్సీ ఘాట్ శిరభాగము, దశాశ్వమేధ ఘాట్ హృదయ భాగము, మణికర్ణికను నాభి ప్రాంతంగాను, పంచగంగా ఘాటు ఊరువులుగాను అనగా తొడలు, ఆదికేశవ ఘాటును పాదాలుగా చెప్తారు. సాక్షాత్తు ఆ పరమశివుడే
తను నిర్మించిన ఈ కాశీ పట్టణాన్ని ఒకానొక సందర్భంలో విడిచి మంధర పర్వతం వెళ్ళవలసి వచ్చింది. ఆ సమయంలో కాశీ పట్టణం అస్తవ్యస్తమైంది. దీనిని సరిదిద్దడానికై మంచి రాజును నియమించడానికి బ్రహ్మదేవుడు అన్ని విధాల సమర్థుడైన రిపుంజయుడు అను మహారాజును అభ్యర్థించి సాక్షాత్తు బ్రహ్మదేవుడే కోరితే కాదనడానికి మనస్కరించక ఒప్పుకున్నాడు. కానీ ఒక షరతు విధించాడు. అదేమిటంటే కాశీనగరంలో తన విధేయులే ఉండాలి కానీ అన్యథా ఎటువంటి దేవీ దేవతలు ఉండరాదు అన్నాడు. ఎలాగూ శివుడు మరి రాడు, ఇక మిగతా వారిని ఒప్పించడం పెద్ద లెక్కలోని విషయం కాదు అని సరే అని వాగ్దానం చేశాడు. రిపుంజయ మహారాజు పరిపాలన అత్యంత ధర్మబద్ధంగా నడుస్తోంది. ఎటువంటి కష్టనష్టాలు లేక ప్రజలు సుఖ సంతోషాలతో గడుస్తోంది. అటువంటి సమయంలో హఠాత్తుగా శివుడు తిరిగి కాశీ వచ్చాడు. కానీ రిపుంజయుడు బ్రహ్మ వాగ్దానాన్ని గుర్తు చేశాడు. చేసేది లేక వెనుతిరిగాడు శివుడు. ఎటువంటి పరిస్థితులలోనూ విడువనని ప్రతిజ్ఞ చేసి అవిముక్త క్షేత్రంగా వరమివ్వబడిన కాశీని వదలలేక విష్ణుమూర్తి సహాయం కోరాడు. మొత్తానికి విష్ణుమూర్తి అతి కష్టంతో రిపుంజయుని కాశీని విడుచుటకు ఒప్పించి పరమశివునికి తిరిగి కాశీని ఇస్తాడు. ఈ సందర్భంలో మొదటగా ఆదికేశవ ఘాట్ దగ్గర వరుణ గంగా సంగమ స్నానంలో పాదములు కడిగాడు కాబట్టి ఆదికేశవ ఘాటును పాదోదక తీర్థమని కూడా అంటారు. శివకేశవ అభేదత్వం నిరూపించడానికై తాను నిర్మించిన కాశీ పట్టణాన్ని విష్ణువు ద్వారా తిరిగి పొందిన శివుడు కొంత భాగాన్ని తిరిగి విష్ణువుకే ఇచ్చేస్తాడు. అదే ఇప్పుడు మనం పిలిచే విష్ణుకాశి. ఈ సందర్భంలో దివోదాసేశ్వర లింగాన్ని దర్శిద్దాం. రిపుంజయుడికే మరో పేరు దివోదాసు. విశ్వనాథుని దర్శనానికి వెళ్ళేటప్పుడు మొదటిగా కనిపించేది మరియు దర్శించవలసింది కూడా గణపతిని. దారిలో మొదటగా సాక్షి గణపతిని, తరువాత ఇదిగో ఈ డుండిని. సంస్కృత నిఘంటువు ప్రకారం డుండి అనగా గణపతి అని అర్థం ఇచ్చారు. కొంతమంది డుండీం అంటే అన్వేషణ అన్నారు. సరే, ఏదైతేనేమి ముందుగా గణపతిని ప్రార్థిద్దాం. అక్షమాలాంచ కుఠారంచ రత్నపాత్రాం స్వదంతకం ధత్తైకర్తైర్విఘ్నరాజో డుండిం నామాముదేస్తునః. ధర్మసింధువు ప్రకారం గణపతికి మాఘమాస శుద్ధ చవితి చాలా ప్రీతికరమైనది. గణపతి పురాణం ప్రకారం ఈ డుండి 32వ అవతారం. ఈయనది పూర్వాషాఢ నక్షత్రం, రక్తవర్ణంతో కూడిన దేహం. ఈ డుండి దర్శనం ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనలోని అవరోధాలను తొలగించగలదు. దండపాణి కాలభైరవుని అంత వైభవోపేతుడు ఈ దండాయుధపాణి. దుష్టులైన వారిని పారద్రోలడానికై ఎల్లప్పుడూ చేతిలో ఒక బంగారు ఆయుధాన్ని ఉంచుకుంటాడు. అందుకే దండాయుధపాణిగా ఈయన్ని పూజిస్తారు. సంభ్రముడు, ఉద్భ్రముడు అను ఇద్దరు సహాయకులు ఎల్లప్పుడూ ఈయనకి అన్ని వేళలా సాయపడుతూ ఉంటారు. ఇక ఈయన చరిత్రలోకి వెడితే రత్నగర్భుడనే యక్షునికి ఒక కుమారుడున్నాడు. అతని పేరు పూర్ణభద్రుడు. ఇతని భార్య పేరు కనకకొండల మహాసాధ్వి. వీరికి శివానుగ్రహంతో హరికేశుడనే పుత్రుడు కలడు. బాల్యము నుంచే శివభక్తుడైన హరికేశుడు ఇల్లు విడిచి కాశీకి చేరి అక్కడ పరమశివునికై ఘోర తపమాచరించాడు. అతని తపస్సుకి సంతుష్టుడైన శివుడు తాను నిర్మించిన కాశీనగరానికి నాయకునిగా చేసి బంగారు ఆయుధాన్ని, కొంతమంది గణములను ఇచ్చి నగర పరిరక్షణకై నియమించాడు. ఈయనను కూడా దర్శించుకున్న తర్వాతే కాశీ విశ్వనాథుని దర్శించాలి. సాంప్రదాయానుసారం ముందుగా కాలభైరవుని దర్శించిన తర్వాతే మిగతా కార్యక్రమాలు మొదలుపెట్టాలి. ఒకలా చెప్పాలంటే ఈయన అనుగ్రహం పొందకుండా నగర ప్రవేశం చేయరాదు. మెడలో పుర్రెల మాలతో శునకవాహనుడై దర్శనమిస్తాడు. స్థల పురాణం ఏమిటంటే ఒకసారి పంచముఖ బ్రహ్మకి విష్ణుమూర్తికి ఎవరు గొప్ప అన్న విషయంలో తగాదా వచ్చింది. అందుకు అప్పుడే ఉద్భవించిన జ్యోతిర్లింగ ఆద్యంతాలు ఎవరు ముందు కనుగొనగలరో వారే అధికులుగా గుర్తింపబడతారు అను షరతు పెట్టుకున్నారు. విష్ణువు వరాహావతారంతో భూమిని చీల్చుకుంటూ క్రిందికి వెళ్ళసాగాడు. బ్రహ్మ
తన హంసపై ఊర్ధ్వముఖంగా పయనించాడు. విష్ణువు కొంతకాలం తర్వాత ఈ జ్యోతిర్లింగ మూలాన్ని కనుగొనలేనని తలచి ఇక ఆ ప్రయత్నాన్ని విరమించాడు. పైకి వెళ్తున్న బ్రహ్మకి అప్పుడే పైనుంచి దిగుతున్న కలువ పువ్వు మరియు ఒక ఆవు కనిపించాయి. బ్రహ్మ వాటికి తాను చెప్పే అబద్ధానికి సాక్షిగా ఉండమని అభ్యర్థించాడు. ఆవు మాత్రం తలతో అవునన్నా తోకతో కాదని చెప్తుంది. ఈ చర్యకు శివుడు ఆగ్రహించి హూంకరించగా కాలభైరవ అవతారం వచ్చింది. పుడుతూనే కాలభైరవుడు బ్రహ్మ యొక్క ఊర్ధ్వముఖాన్ని తన గోటితో చిరిమాడు. అలా గిల్లినందువల్ల బ్రహ్మ అప్పటి నుండి చతుర్ముఖునిగా పిలువబడుతున్నాడు. కానీ బ్రహ్మహత్య వల్ల ఆ బ్రహ్మముఖం కాలభైరవుని చేతికే ఉండిపోయింది. అప్పుడు ఆ బ్రహ్మ శిరము వదిలించుకొనుటకై ఊరూరా తిరుగుతూ ఈ కాశీ పట్టణానికి వచ్చాడు. ఈ పట్టణ ప్రవేశంతోనే ఆ పుర్రె చేతి నుండి వీడి బద్రీనాథ్లోని అలకనందా తీరంలో పడింది. ఆ ప్రదేశమే బ్రహ్మకపాలంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ చేతి నుండి విడిపడినందుకు ఈ ప్రదేశము కపాల విమోచనంగా ప్రసిద్ధి పొందింది. అప్పటి నుండి శివానుగ్రహంతో ఈ కాశీ నగరానికి క్షేత్రపాలకునిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ముందుగా ఇతన్ని చూడకుండా ఇంకెక్కడికి వెళ్ళరాదు. విశ్వేశం మాధవం డుండిం దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. ఈ శ్లోకంలోని మొదటి చరణంలోని అందరినీ చూశాం కదా. ఇప్పుడు శ్లోకంలోని రెండవ చరణమైన వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం గురించి చూద్దాం. మొదటి చరణమంత సులువుగా గుర్తించే దేవీ దేవతలెవ్వరూ ఇందులో కనిపించటలేదు. ఎందుకంటే వందే కాశీం అంటే కాశీకి నమస్కరిస్తున్నాననా లేక కాశీ అనే దేవతకు నమస్కారమనా? చొప్పల్లి శర్మగారు వ్రాసిన వారణాసి వైశిష్ట్యం అనే పుస్తకంలో కాశీమాత చిత్రం మరియు కాశీ గ్రామదేవత కాశీపూర్ జైత్పురా అను ఏకవాక్య వివరణ ఉంది. గూగుల్లో ఏ విధంగా అడిగినా ఎటువంటి సమాచారము లభించలేదు. 1830వ సంవత్సరంలో ఏనుగుల వీరాస్వామి అను భక్తుడు తను ఉంటున్న చెన్నై పట్టణాన్ని నుంచి కాశీయాత్ర సాగించాడు. ఈ యాత్ర సుమారు 15 నెలల కాల వ్యవధి కలిగి ఉంది. ఎందుకంటే ఆ రోజులలో ఇప్పటి ప్రయాణ సాధనాలు ఏమీ లేవు. కాలినడకనే మొత్తం ప్రయాణించాలి. తన యాత్ర అంతటినీ ఒక పుస్తక రూపంలో ప్రచురించాడు. యాత్రా విశేషాలను ప్రజల ముందుకు తీసుకురావడము అను ప్రక్రియకు ఈయనే మొదటివాడు అని చెప్పవచ్చు. ఈయన పై శ్లోకాన్ని వివరిస్తూ కాశీ అనే దేవత త్రిలోచనేశ్వర ఆలయం వద్ద దుర్గాఘాట్లో ఉంది అని వ్రాశాడు. ఆ స్క్రీన్ షాట్ని చూడవచ్చు. కానీ నేను ఆ దేవత దర్శనానికి కానీ గుర్తించడానికి కానీ చేసిన ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు. ఏదో ఒక దేవత చిత్రం చూపించి కాశీ దేవతగా మిమ్మల్ని ఊహించుకోమని చెప్పి నన్ను నేను మోసం చేసుకోలేను. అందువలన కాశీ పట్టణ విశేషాలను మీ ముందు ఉంచుతున్నాను. పంచక్రోశాత్మకాయ మహాలింగాయ జ్యోతిర్లింగ స్వరూపాయ కాశీ విశ్వేశ్వరాయ శ్రీ శివాయ నమః. కాశీలోని కాలభైరవుని సమీపాన మధ్యమేశ్వర లింగం ఉంది. దానిని కేంద్రంగా చేసుకుని ఆ లింగమునకు పశ్చిమ దిశగా ఉన్న దేహలి వినాయకుని మూర్తి వరకు ఒక సూత్రమును పెట్టి మండలాకారంలో అర్ధవ్యాసంగా చేసినట్లయిన ఈ పరిధిలోని ప్రదేశమును పంచక్రోశాత్మక కాశీక్షేత్రంగా వ్యవహరింపబడుతోంది. ఇది ఆధ్యాత్మిక కాశీ పరిమాణం. ఇక వారణాసి పరిమాణం చూస్తే దక్షిణముగా ఉన్న అసి అను నదికి, ఉత్తరంలో ఉన్న వరుణ అను నదికి గల మధ్యనున్న గంగా నది నుంచి పడమట దిక్కున ఉన్న పాసపాణి అను వినాయక మందిరం వరకు గల ప్రదేశాన్ని వారణాసిగా కొలవబడుతోంది. అవిముక్త క్షేత్ర పరిమాణమునకు వస్తే కాశీ విశ్వనాథ లింగము నుండి 4 దిక్కులలోనూ 200 ధనస్సులను వరుస క్రమంలో పేర్చి ఉంచితే ఎంత స్థలం ఉంటుందో అంత స్థలాన్ని అవిముక్త ప్రదేశంగా పిలుస్తారు. అంతర్గృహ పరిమాణాన్ని చెప్పాలంటే తూర్పున మణికర్ణేశ్వరుడు, పడమటన గోకర్ణేశ్వరుడు, ఉత్తరాన భారభూతేశ్వరుడు, దక్షిణాన బ్రహ్మేశ్వరుడు మొదలుగా గల
సరిహద్దుల మధ్యనున్న స్థలమే అంతర్గృహము. వైశాల్యంలో చెప్పాలంటే మొదటగా కాశీ, తరువాత వారణాసి, ఆపై అవిముక్త క్షేత్రము, అందులో అంతర్గృహము. ఈ కాశీ వైభవాన్ని ఇలా గుర్తించవచ్చు. అన్యక్షేత్రే కృతం పాపం పుణ్యక్షేత్రే వినశ్యతి, పుణ్యక్షేత్రే కృతం పాపం గంగాతీరే వినశ్యతి, గంగాతీరే కృతం పాపం కాశీం ప్రాప్య వినశ్యతి, కాశ్యాంతు యత్ కృతం పాపం వారాణస్యాం వినశ్యతి, వారాణస్యాం కృతం పాపం అవిముక్తే వినశ్యతి, అవిముక్తే కృతం పాపం అంతర్గృహే వినశ్యతి, అంతర్గృహే కృతం పాపం వజ్రలేఖో భవిష్యతి, వజ్రలేఖచ్ఛిదం హేతత్ పంచకోశ ప్రదక్షిణం. అనగా ప్రతి మనిషి పాపం చేస్తూ ఉంటాడు. ఆయా పాపాలను నశింపచేసుకోవడానికై పుణ్యక్షేత్ర సందర్శనం చేయాలి. పుణ్యక్షేత్రాలలో చేసే పాపానికి గంగా స్నానం వలన పోతుంది. ఈ గంగా తీర్థంలో కూడా పాపం చేస్తే కాశీక్షేత్ర సందర్శనం వలన క్షయమవుతుంది. ఈ క్షేత్రంలో పాపం చేస్తే వారణాసిలో దగ్ధమవుతుంది. వారణాసిలోని పాపం అవిముక్త క్షేత్రంలోనూ, ఈ అవిముక్తంలో కూడా పాపం చేస్తే అంతర్గృహంలోనూ నశిస్తుంది. మరి ఈ అంతర్గృహంలో కూడా చేస్తే పాపం పోదు. ఈ పంచక్రోశ యాత్ర చేయాలి. ఇలా పాపరహితంగా ఉండడం కోసమే ఈ క్షేత్ర దర్శనాలు. దర్శనాత్ అభ్రసదసి జననాత్ కమలాలయే, స్మరణాత్ అరుణాచలే కాశ్యాంతు మరణాన్ముక్తి. చిదంబరంలోని నటరాజస్వామిని దర్శించిన త్యాగరాజస్వామి కొలువైన కమలాలయ క్షేత్రం అనగా తిరువారూరులో జన్మించిన, అరుణాచలేశ్వరుని స్మరించిన, కాశీలో మరణించిన ముక్తి లభిస్తుంది. వందే కాశీం అయింది. ఇప్పుడు గుహాం చూద్దాం. ఈ పదం కూడా వందే కాశీం లాగే ఉంది. ఈ గుహాం అంటే ఇప్పటిదాకా ఎవరూ కూడా ఏ ప్రదేశమో ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ఎవరికి తోచింది వారు చెప్తున్నారు. కొందరు గుహ అనున్నది సుబ్రహ్మణ్య స్వామి వారి 108 నామాలలో ఒకటి అన్నారు. నిజమే, కానీ పై శ్లోకంలో మొదటి పాదంలో ముందే దండపాణి అని నమస్కరించాం కదా, మళ్ళీ రెండవసారా? చొప్పల్లి శర్మగారు రచించిన వారణాసి వైశిష్ట్యం చదివాను. అందులో జైగీషవ్య మహాముని మంధర పర్వతానికి వెళ్ళిన పరమశివుని రాకకై అన్నపానీయాలు తీసుకోకుండా ఒక గుహలో నిరీక్షిస్తున్నట్టుగా వ్రాశారు. కానీ ఆ గుహ వివరాలు పొందుపరచలేదు. మన గూగుల్ తల్లి కూడా చెప్పలేకపోయింది. ఇందాక చూసిన కాశీయాత్ర చరిత్రే తిరగేద్దాం. ఇందులో కాశీకి దక్షిణ దిశలో ఒక బిలం ఉంది. అదే ఈ గుహాం అని వ్రాశారు. ఈయన చెప్పినట్టు వెళ్దాం. కాశీలో అంతు చిక్కని ప్రదేశాల్లో ఈ పాతాళపురి అనే మఠం ఒకటి. నిజంగానే ఇక్కడ బిలం అనగా ఒక గుహ ఉంది. దీనిపై అనేక పరిశోధనలు జరుపుతున్నారు. శ్రీ బాలక దాస్ అను ప్రస్తుత మఠాధిపతి కూడా గుహాం అంటే ఇదే అంటారు. ఈ గుహ ద్వాపర యుగం నాటిదని అంటారు. భీష్ముల వారు తన తమ్ముళ్ళైన చిత్రాంగదుడు విచిత్ర వీర్యుల వివాహ సంబంధమై కాశీరాజ పుత్రికలైన అంబా, అంబిక, అంబాలికలను స్వయంవరంలో పాల్గొన్న రాజులందరినీ ఓడించి ఈ ముగ్గురు కన్యలను తన రథంపై ఎక్కించుకుని ఈ బిలం ద్వారానే హస్తినాపురికి వెళ్ళినాడని అంటారు. సరే, అంతా బాగానే ఉంది. గుహ కూడా నిజమే. కానీ ఈ ఆధ్యాత్మిక శ్లోకానికి ఈ గుహకు ఏమి సంబంధమో ఆ విశ్వనాథుడే చెప్పాలి. సరే, ఎలాగూ వచ్చాం కదా, ఇక్కడ విశేషాలను చూద్దాం. కాశీలోని 12 మంది ఆంజనేయ స్వామి ఆలయాలలో ఒకటైన ఇక్కడ దక్షిణ ముఖ ఆంజనేయ స్వామి మూర్తి చాలా అద్భుతంగా ఉంటుంది. 500 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించింది సాక్షాత్ సంత్ తులసీదాస్ గారు. వాల్మీకి రామాయణమంత ప్రాముఖ్యం కలిగిన రామ్ చరిత మానస్ రచించింది ఈయనే. ఈయన గురువుగారైన శ్రీ నరహరిదాస్ గారు ఒకప్పుడు ఋషుల తపోవనంగా ఉన్న ఈ గుహ సమీపంలోనే ఈ పీఠాన్ని స్థాపించారు. ప్రస్తుత పీఠాధిపతి అయిన శ్రీ బాలకదాస్ గారు కూడా గుహాం అంటే ఈ ప్రాంతమే అని అంటారు. ఇంకా ఆ విశ్వనాథుడే మనలను అనుగ్రహించాలి. ఇప్పుడు గంగ గురించి తెలుసుకుందాం. ఉత్తరం యత్ సముద్రస్య హిమాద్రైశ్చైవ దక్షిణం
వర్షం తద్ భారతం నామ భారతి యత్ర సంతతి. అలాగే హిమాలయం సమారభ్య యావత్ ఇందు సరోవరం తం దేవనిర్మితం దేశం హిందుస్థానం ప్రవక్ష్యతే. ఇవే మన దేశపు ఎలలు లేదా సరిహద్దులు. ఉత్తరాన హిమాలయాలు, దక్షిణాన హిందూ మహాసముద్రం, మధ్యన ఉన్న దేశమే భారతదేశం. ఇంకా తూర్పు పడమరల హద్దులు చెప్పలేదంటే మీరు అర్థం చేసుకోవచ్చు. మన కళ్ళ ముందు విడిపోయిన బంగ్లాదేశ్ అయితేనేమి, ఎప్పుడు విడిపోయామో తెలియని ఆఫ్ఘనిస్తాన్ అయితేనేమి, అంతటి అఖండ భారతంలో గంగానది ప్రవాహం ప్రస్తుతం వేరుపడిన కొన్ని దేశాలలో కూడా ప్రవహిస్తోంది. సరే, విషయంలోకి వస్తే గంగ హిమాలయాలలో ఉద్భవించి దక్షిణాపథంగా పయనిస్తూ ఒక్క కాశీ పట్టణంలో మాత్రం తిరిగి ఉత్తరంగా ప్రవహిస్తుంది. అందుచే ఉత్తరవాహిని అయిన కాశీ గంగ అంత పవిత్రతను పొందింది. మరణించే ముందు నోటిలో గంగాజలాన్ని పోస్తే స్వర్గప్రాప్తి సిద్ధిస్తుందని హిందువుల విశ్వాసం. అందుకే కోటానుకోట్ల హిందూ గృహాలలో గంగాజలం సమృద్ధిగా ఉంటుంది. శుచి, అశుచి, పవిత్ర, అపవిత్రత మొదలు అన్ని కార్యాలలోనూ గంగాజలం వినియోగం ఉంటుంది. ఇటువంటి గంగా నదీ తీరంలో ఛట్ పూజ, కుంభమేళా వంటి ఉత్సవాలు నిరంతరం జరుగుతాయి. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళాకి ప్రపంచవ్యాప్తంగా వచ్చే భక్తుల సంఖ్య ఊహకందనిది. ఎంతోమంది యోగులు, నాగా సాధువులు, మహాపురుషులు, సామాన్య భక్తులు ఈ గంగా స్నానానికై పరితపి. క్లుప్తంగా ఈ గంగావతరణాన్ని చూద్దాం. సూర్యవంశీకుడైన సగర చక్రవర్తి తలపెట్టిన అశ్వమేధం ఆపటానికి ఆ యాగాశ్వాన్ని ఇంద్రుడు దొంగిలిస్తాడు. సగరుని కుమారులైన 60,000 మంది సగరులు యాగాశ్వాన్ని కనుగొనే క్రమంలో కపిలముని ఆగ్రహానికి గురై 60,000 బూదికుప్పలుగా అయిపోతారు. వీరికి ఉత్తమ గతులు ప్రాప్తించేలాగా అదే వంశంలోని భగీరథ మహారాజు గంగను ప్రార్థించి దివి నుంచి భువికి గంగను తీసుకురావడమే గంగావతరణం. ఈ గంగకు త్రిపథగా మరో పేరు. స్వర్గంలో మందాకినిగాను, భువిపై గంగగాను, పాతాళంలో ప్రవహిస్తున్నప్పుడు భోగవతిగాను ప్రసిద్ధి. భగీరథ ప్రయత్నానికి గాను భాగీరథిగాను, జహ్ను మహర్షి అనుగ్రహ ఫలంగా జాహ్నవిగాను, నేపాల్లో గండకీ నదిగాను, బంగ్లాదేశ్లో తపతీ నదిగాను, ఇంకా పలు చోట్ల పలు విధాలుగా ప్రసిద్ధి చెందింది. ఇటలీ దేశపు రాజధాని రోమ్ నగరంలో ఒక ఫౌంటైన్ ఉంది. అందులో నుండి 4 నదుల ధారలు వస్తాయి. అవి గంగా, నైలు, డాన్యూబు, ప్లాటా. ఇలా గంగ ఎంతో పవిత్రత కలిగింది. ఇప్పుడు భవానీని దర్శిద్దాం. ఈ విషయంలో వారణాసి వైశిష్ట్యం అనే పుస్తకంలో ఉన్న సమాచారం కొంత వైవిధ్యంతో కూడి ఉంది. ఈ భవానీ అంటే ఎవరిని పూజించాలో అని ఆలోచించే కన్నా కాశీ అన్నపూర్ణను, కాశీ విశాలాక్షిని ఇద్దరినీ దర్శిస్తే మంచిది కదా. సరే, అన్నపూర్ణ భవానీని స్మరిద్దాం. ఈ అన్నపూర్ణ మాతా విగ్రహం సరిగ్గా 108 సంవత్సరాల క్రితం దొంగిలించబడి వేరే దేశానికి తరలించబడింది. ఇప్పటిదాకా సుమారు 40 పురాతనమైనవి, అమూల్యమైనవి అయిన విగ్రహాలను మన దేశం తిరిగి సంపాదించుకోగలిగింది. మన ప్రధానమంత్రి శ్రీ మోదీ గారి చొరవతో ఈ అన్నపూర్ణ విగ్రహాన్ని నవంబరు 2021లో కెనడా దేశం నుండి తీసుకురాబడింది. ప్రస్తుతం ఈ మూర్తికే అన్ని పూజా పునస్కారాలు జరుగుతున్నాయి. ఇంకా ఆలయ చరిత్ర చూస్తే ఒకసారి శివపార్వతుల మధ్య విభేదాలు వచ్చి ఒకరికొకరు దూరమయ్యారు. ఆధ్యాత్మిక భావనతో చూస్తే ఇది ప్రకృతి పురుషుల మధ్య ఆధిపత్య పోరు అని చెప్పవచ్చు. ఈ పోట్లాట నిజమనుకుంటే అది మన అమాయకత్వమే. వారి చేష్టల ద్వారా ప్రపంచానికి ఇచ్చే సందేశం ఇది. ప్రకృతి లేదా శక్తి లేకుండా పురుషుడు అసంపూర్ణం. అలాగే పురుషుడు లేని శక్తి కూడా అంతే. సృష్టి నిర్వహణలో ఇద్దరూ సమానమే. ఇలా ప్రకృతి విహీనమైన సృష్టి కకలావికలం అయ్యింది. క్షుధార్తితో ప్రజలు అల్లల్లాడిపోయారు. తల్లి మనసు బెంగపెట్టుకుంది. అందుకే తనకు తానుగా అన్నపూర్ణ అవతారం ఎత్తింది. అందుకు సాక్షిభూతంగా సాక్షాత్తు పరమశివుడే ఆదిభిక్షువుగా మారాడు. ఇటువంటి ఆభిజాత్యాలు లేకుండడమే మధుకర వృత్తి, అనగా భిక్షమెత్తుకోవడమే. ఈ సమయంలోనే ఆదిశంకరులు వ్రాసిన శ్లోకాన్ని
ఒకసారి చదువుకుందాం. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి. ఈ ఆలయంలో మరో విశేషం ఏమిటంటే ప్రతి దీపావళి అమావాస్య నాడు అన్నపూర్ణాదేవి బంగారు చీరతో దర్శనమిస్తుంది. ఆ రోజే అన్నకూట్ అనే ఉత్సవం జరుగుతుంది. ఇంకా మన రెండవ భవాని విశాలాక్షి మాత. విశాలమైన కన్నులతో పరమశివుని వైభవాన్ని చూసినట్లుంటుంది కనుక విశాలాక్షి అని పిలువబడుతోంది. అష్టాదశ శక్తిపీఠాలలో 17వ శక్తిపీఠంగా కొలువబడుతున్న ఈమె యొక్క మణికట్టు పడిన ప్రదేశం అంటారు. జాగ్రత్తగా చూస్తే అమ్మవారి వెనుక ప్రదేశంలో కూడా ఒక విగ్రహం కనిపిస్తుంది. అదే స్వయంగా వెలిసినది. ముందు ఉన్నది జగద్గురు ఆదిశంకరులచే ప్రతిష్ఠించబడింది. సతీస్వరూపమైన ఈ విశాలాక్షి మందిరం 51 శక్తిపీఠాలలో ఒకటి అయిన మణికర్ణికకు అతి దగ్గరలో ఉంది. ఇక్కడి వారు ప్రతి ఏటా కాజల్తిజ్ అను ఉత్సవాన్ని చేస్తారు. ఏటా వచ్చే భాద్రపద బహుళ తదినాడు ఆడవారు సోదరుల సంక్షేమం కోసం ఈ పండుగ చేస్తారు. అలాగే ఇక్కడ శ్రీచక్రార్చన చాలా విశేషమైంది. అందరూ స్వయంగా తమ చేతితో తామే చేసుకోవచ్చు. ఇక్కడ అమ్మవారి అనగా సతీదేవి శిరస్సు పడిందని కొందరు, మణికట్టు పడిందని కొందరు వాదిస్తారు. ఏది ఏమైనా ఇది ఒక శక్తిపీఠం. ఈ శ్లోకంతో అమ్మవారిని ఒకసారి ప్రార్థిద్దాం. విశాలాక్షేతి విఖ్యాతం వారాణస్యాం శివపార్శ్వే నిరతాన్న ప్రదాత్రీచ నిర్భాగ్య జనతోషిణి. ఇంకా శ్లోకంలో ఆఖరిదైన మణికర్ణిక. మణికర్ణిక ఘాట్ సమీపంలో చక్రతీర్థం ఉంది. స్వయంగా విష్ణువే తన సుదర్శన చక్రంతో స్వహస్తాలతో త్రవ్వినప్పుడు తన స్వేదజలంతో ఏర్పడిన కుండమే ఇది. ఆనందంతో పరమశివుడు తల ఊపినప్పుడు కుడి చెవి ఆభరణము పడిపోయినందున దీన్ని మణికర్ణికా తీర్థం అంటారు. సరిగ్గా అపరాహ్న సమయంలో 3,00,00,000 దేవతలు మణికర్ణికా ఘాట్లో స్నానమాచరించడానికై వస్తారు. ముందుగా మణికర్ణికా ఘాట్లో స్నానం చేసి తరువాత ఈ కుండంలో అనగా మణికర్ణికా తీర్థంలో స్నానం చేయాలి. తిరిగి మణికర్ణికా ఘాట్లో చేయాలి. ఆ తరువాత చేసే విశ్వనాథుని దర్శనం అత్యంత మహిమాన్వితమైనదని అంటారు. ఇక్కడ శవదహనం నిరంతరాయంగా జరుగుతుంది. మిగతా ప్రదేశాలలోని శ్మశాన వాటికలలో వలె కాకుండా రాత్రిపూట కూడా సంస్కారాలు జరుగుతాయి. అలాగే ఇక్కడ దహన సంస్కారం పొందే ప్రతి వ్యక్తి యొక్క కుడి చెవిలో తారక మంత్రాన్ని స్వయంగా శివుడే బోధిస్తాడని పురాణేతిహ్యం. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.